హస్తం పార్టీలో చేరిన కారు పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏం అర్థం కావడం లేదు. వారంతా ఇప్పుడు భయపడిపోతున్నారు. అనర్హత వేటు పడుతుందేమోననే ఆందోళనలో ఉన్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై సుప్రీంకోర్టులో ఈ నెల 25న విచారణ జరుగుతుంది. ఫిరాయింపుదారులకు ఇప్పటికే నోటీసులు వెళ్లాయి. వాటికి సమాధానాలు కూడా ఇస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తే ఫిరాయింపుదారుల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో గెలుస్తామో లేదోనని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అందుకే దాదాపు అందరు ఫిరాయింపుదారులు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. తాము ఇంకా గులాబీ పార్టీలోనే ఉన్నామంటున్నారు. అలాంటి వారిలో పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒకరు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, గులాబీ పార్టీలోనే కొనసాగుతున్నానని సుప్రీంకోర్టుకు ఆయన సుదీర్ఘ అఫిడవిట్ సమర్పించారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే ఏకంగా కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు తెగ ఆందోళన పడిపోతున్నారు. పైగా అటు బీఆర్ఎస్లోనే ఉండలేరు. అలాగని కాంగ్రెస్ కూడా ఆయనకి ఏమీ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇటీవల బాహటంగానే కాంగ్రెస్ సర్కార్పై అసంతృప్తి వెలగక్కారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా పనులు జరుగుతున్నాయని, తాను చెప్పినా పట్టించుకోవడం లేదని అసెంబ్లీలోనే ప్రకటించారు. అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా పెద్దగా యాక్టివ్గా లేరని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సభ పెట్టి వరాలు ప్రకటించారు. ఇక భద్రాచలం, జగిత్యాల, బాన్సువాడ, గద్వాల్, రాజేంద్రనగర్, చేవెళ్ల, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు కూడా ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. అనర్హత వేటు పడితే తమ పదవి పోతుందని భయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు, వారి నియోజకవర్గానికి నిధులు ఇవ్వవచ్చు. కానీ కోర్టు తీర్పును ఎవరూ ఆపలేరు కదా అన్నది వారి ఆవేదనగా తెలుస్తోంది. మరి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. ఒకవేళ అనర్హత వేటు పడితే మాత్రం వారంతా తిరిగి బీఆర్ఎస్లోనే ఉంటామని ప్రకటన చేయవచ్చు. కానీ బహిరంగంగా పార్టీ కండువా మార్చిన తర్వాత అది సాధ్యమా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు గనుక నిర్ణయాన్ని స్పీకర్కు వదిలేస్తే మాత్రం ప్రస్తుతానికి వారు సేఫ్ అని భావించాల్సి ఉంటుంది.